హాయ్ నమస్తే, నేను మీ సాయి. ఆస్ట్రేలియా వల్ల కాదు ఇంగ్లాండ్కు సీన్ లేదు. టీ20 వరల్డ్ కప్లో భారత్ టైటిల్ ఫేవరెట్. ఎందుకంటే ప్రమాదకరమైన ఆస్ట్రేలియా ఉంది, బికారమైన ఇంగ్లాండ్ ఉంది, సంచలనాల దక్షిణాఫ్రికా ఉంది, విభిన్నమైన న్యూజిలాండ్ ఉంది, ప్రకంపనలు సృష్టించే వెస్టిండీస్ ఉంది. ఇన్ని జట్లు ఉన్నప్పటికీ మరికొద్ది రోజుల్లో జరగబోయే టీ20 వరల్డ్ కప్లో టీమిండియా టైటిల్ ఫేవరెట్. స్వదేశంలో ఆడుతుంది కాబట్టి ఈ మాట అనడం లేదు. టీమిండియా విజయం సాధిస్తుంది, ట్రోఫీ అందుకుంటుందని చెప్పడానికి ప్రధాన కారణం మెన్ ఇన్ బ్లూ సాధించిన గణాంకాలు. టీమిండియా 2023 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు టీ20లలో ఏకంగా 48 విజయాలు సాధించింది. 2023 అక్టోబర్ నుంచి నిన్నటికి న్యూజిలాండ్ సిరీస్ వరకు టీమిండియా మొత్తం 56 మ్యాచ్లు ఆడింది. ఇందులో భారత్ 48 విజయాలు అందుకుంది. ఆస్ట్రేలియా కంటే కూడా టీమిండియా ముందు వరుసలో ఉంది. ఆస్ట్రేలియా 28 విజయాలు 13 ఓటములతో కొనసాగుతుంది. పరుగుల పరంగా భారత్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. 9.69 రన్ రేట్తో పరుగులు చేస్తుందంటే భారత్ బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 62 మ్యాచ్లలో 20 సార్లు 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించింది టీమిండియా. ఈ జాబితాలో వెస్టిండీస్ 61 మ్యాచ్ల్లో 13 సార్లు 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసి రెండవ స్థానంలో కొనసాగుతుంది. న్యూజిలాండ్ 51 మ్యాచ్ల్లో 10 సార్లు 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసి మూడో స్థానంలో కొనసాగుతుంది. ఇంగ్లాండ్ జట్టు 38 మ్యాచ్లలో 6 సార్లు, ఆస్ట్రేలియా 44 మ్యాచ్ల్లో 8 సార్లు, వెస్టిండీస్ 61 మ్యాచ్ల్లో 13 సార్లు, న్యూజిలాండ్ 51 మ్యాచ్ల్లో 10 సార్లు, సౌత్ ఆఫ్రికా 46 మ్యాచ్లలో 6 సార్లు, పాకిస్తాన్ 68 మ్యాచ్లలో 6 సార్లు, జింబాబ్వే 63 మ్యాచ్లలో 10 సార్లు, శ్రీలంక 44 మ్యాచ్లలో 5 సార్లు, ఆఫ్ఘనిస్తాన్ 44 మ్యాచ్లలో 4 సార్లు 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశాయి. ఇటీవల న్యూజిలాండ్ జట్టుతో జరిగిన 5 టీ20 మ్యాచ్ల సిరీస్ భారత్ 3 సార్లు 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించింది. చివరి మ్యాచ్లో అయితే టీమిండియా ఏకంగా 271 పరుగులు చేసింది. ఇక మూడో మ్యాచ్లో అయితే కేవలం 10 ఓవర్లో 154 రన్స్ టార్గెట్ చేసింది టీమిండియా. ఈ సిరీస్లో టీమిండియా రన్ రేట్ 12.35. టాప్ 12 జట్లలో 3 లేదా అంతకంటే ఎక్కువ టీ20 మ్యాచ్లు జరిగిన సిరీస్లో భారత్ జట్టుకు ఇది రెండవ అత్యుత్తమం. భారత్ అక్టోబర్ 2024లో బంగ్లాదేశ్పై 12.54 రన్ రేట్తో పరుగులు చేసింది. ఇక టీమిండియా వచ్చే టీ20 వరల్డ్ కప్లో ఎలా ఆడుతుందో వేచి చూద్దాం.